ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జర్నలిస్టు నెంబర్ 1 ఫస్ట్. ఆ తర్వాతన తెలుగుదేశం పార్టీ అనుకూల జర్నలిస్ట్ అనేది కూడా క్లియర్. అది ఆయన కూడా ఏం దాచుకోరు, నిర్మోహమాటంగానే చెప్తారు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశమే ఉండాలి, ఈవెన్ కాస్తో కోస్త వీలు దొరికితే తెలంగాణ కూడా తెలుగుదేశం పరిపాలిస్తే ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి. అదొక్కటే వ్యతిరేకత తప్పించి ఒక జర్నలిస్ట్గా ఆయన్ని ఎందుకు అభిమానిస్తానంటే, నేను ఆంధ్రజ్యోతి అనేటటువంటిది 2001 సంవత్సరంలో నేను అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి సమయంలో సి ఛానల్కి న్యూస్ ఎడిటర్గా చేస్తున్నా. ఆ రోజున కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టాం. కరెక్ట్గా కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టిన రోజు రాత్రి, అడుగుపెట్టే రోజున ముందు రోజున డిసెంబర్ 31 రాత్రి ఆంధ్రజ్యోతి క్లోజ్ చేశారు, లాకౌట్ ప్రకటించారు. ఆ రోజున జర్నలిస్టుల్ని చూస్తే బాధేసిందనమాట. అక్కడ కంటతడి పెట్టుకున్నటువంటి జర్నలిస్టులను చూసింది, దగ్గరుండి కవర్ చేసినటువంటి రోజు అది. అలాంటిది అంటే ఒకసారి మూత పడ్డదాన్ని తిరిగి తేవడం సాధ్యం కాదనడానికి సాక్ష్యం మనకి ఆంధ్రపత్రిక లాంటివి కనబడతాయి, ఆంధ్రప్రభ లాంటివి కనబడుతుంటాయి. అంటే పేరుకి ఉంటే ఉన్నామన్నది తప్పించి లేని. అట్లాంటిది ఆంధ్రజ్యోతిని ఆ రోజున ఎవరికి వాళ్ళకి జీతాలతో సహా ఆగిపోయినటువంటి బ్రతుకులని మళ్ళీ తీసుకొచ్చి ఈయన తనకున్న పలుకుబడితో, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడితో జాగ్రత్తగా నిధులు సమీకరించుకుని ఆ జగదీష్ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆ పేపర్ కొనేసి, ఆ పేపర్కి ఉన్నటువంటి స్థలాలు అమ్మి ఆ అప్పులు తీర్చేసి ఆర్థిక భారం పడకుండా చూసుకుని దాంతోపాటుగా రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు వాళ్ళందరి జీతాలు చెల్లించేసి పూర్తి స్థాయిలో, పైగా మినిమం వడ్డీతో చెల్లించి మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా జర్నలిజానికి ఎదురైన అతిపెద్ద సంక్షోభాన్ని పరిష్కరించారు, అధిగమించేలా చేశారు. ఆ విషయంలో ఆయనకి ఎప్పటికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నేను ఎప్పుడు జ్యోతిలో పనిచేయకపోయినా సరే. ఇప్పుడు ఆయన రామోజీరావు గారి ప్లేస్ని ఆక్యుపై చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రామోజీరావు గారి మరణం తర్వాత వాళ్ళ అబ్బాయి కిరణ్ చూస్తున్నా, రాధాకృష్ణ గారు రామోజీరావు గారితో పోల్చుకుంటే రాధాకృష్ణ గారి రామోజీరావు గారి తర్వాత స్థానంలో ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సుదీర్ఘ మేనేజ్మెంటల్ స్కిల్స్లో రాధాకృష్ణ గారు స్పెషలిస్ట్. దానికి తోడు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన సమర్థించి పైకి తెచ్చిన ప్రభుత్వాలే ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు, అక్కడ రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ కేసీఆర్ని ఎదిరించి ఇక్కడ జగన్ని ఎదిరించినటువంటి జర్నలిస్ట్గా ఆయనకు ఒక రికార్డు. అదే సందర్భంలో ఇప్పుడు ఎక్స్పాన్షన్ మీద దృష్టి సారించినట్టు కనబడుతుంది. ఎందుకంటే గతంలో రామోజీరావు గారు జిల్లాలకు తిరిగేవాళ్ళు. ఇప్పుడు మొట్టమొదటిసారి రాధాకృష్ణ గారు విమానంలో రమణ గారిని వెంట పెట్టుకున్నారు. మాజీ ఈనాడుకు సంబంధించిన ఆయన మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సను. ఏదైతే ఎక్స్పాన్షన్ కానీ ఇట్లాంటి వాటిట్లో ఆయన్ని వెంట పెట్టుకుని తీసుకుని తిరుగుతూ ఉన్నారు. ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ పరిస్థితులు అంటే ఒకనాటి ఈనాడు ప్లేస్ని, అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈనాడు, సాక్షి తర్వాత ఎక్కడో ఉంది సర్క్యులేషన్ పరంగా, ఒక స్థిరమైనటువంటి మార్కెట్ని జమ చేసుకునేటటువంటి దిశగా అడుగులు ప్రారంభించినట్టుంది. చాలా పెద్ద ప్రయత్నమే ప్రారంభించారు. దాంతోపాటుగా అనేక మంది రిక్రూట్మెంట్స్ ఎక్కడికక్కడ జిల్లాల్లో సబ్ ఎడిటర్ల రిక్రూట్మెంట్లు కావచ్చు, అట్లాగే రిపోర్టర్ రిక్రూట్మెంట్లు కావచ్చు, అలాగే మళ్ళీ యంగ్స్టర్స్కి ఏదైతే జర్నలిజం స్కూల్ ఓపెన్ చేసి ఉద్యోగ అవకాశాలు అంటే వాళ్ళకి ట్రైనింగ్, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు అన్నటువంటి అడుగులు వేస్తున్నారు. ఆ విధంగా అనేక మంది మళ్ళీ యువతరం ఆ దిశగా అడుగులు వేసేందుకు ఛాయిస్ వచ్చింది.